అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఏపీ ప్రభుత్వం దాన్ని వెడల్పు పెంచేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 70 మీటర్ల వెడల్పు రోడ్డు కాకుండా 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరిగేలా అనుమతించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కోరింది. కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇప్పటికే అమరావతి ఓఆర్ఆర్ కోసం 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణకు అనుమతించగా అది సరిపోదని, గతంలో తాము కోరినట్లు 150 మీటర్లు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు పరిధిలో 189.4 కిలోమీటర్ల మేర 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ ఓఆర్ఆర్ అలైన్మెంట్ కు కేంద్ర జాతీయ రహదారుల శాఖకు చెందిన అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ డిసెంబర్ 20న ప్రాథమిక ఆమోదం తెలిపింది. 70 మీటర్ల వెడల్పుతో 1702 ఎకరాల మేర భూసేకరణకు అనుమతించింది. ఓఆర్ఆర్ నిర్మాణ వ్యయం, భూసేకరణ, ఇతర అనుమతులకు అయ్యే ఖర్చులన్నింటికీ కలిపి ప్రాజెక్టు వ్యయం 16,310 కోట్లుగా అంచనా వేసింది. అమరావతి ఓఆర్ఆర్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం తెలిపే సమయంలో 5 చోట్ల స్వల్ప మార్పులు చేయాలని సూచించింది. ఈ మేరకు హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి 5 చోట్ల స్వల్ప మార్పులు చేసి ఆ ఫైలును రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. దీనిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అంగీకరించింది. అయితే అదే సమయంలో ఈ ప్రాజెక్టుకు 150 మీటర్ల వెడల్పుతో ఉండాల్సిందేనని, ఆ మేరకు భూసేకరణకు అనుమతించాలని స్పష్టీకరిస్తూ ఫైలును గత వారం కేంద్రానికి పంపింది. నిజానికి ఓఆర్ఆర్ ప్రాజెక్టు ప్రతిపాదన అలైన్మెంట్ అప్రూవల్ కమిటీకి వెళ్లే సమయంలోనే 150 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరించాలని, ఆ మేరకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. భవిష్యత్తులో 6 వరుసల ఓఆర్ఆర్ ను 8 వరుసలుగా విస్తరించడానికి, ఓఆర్ఆర్ వెంట రైల్వే లైన్ వేసి సబర్బన్స్ రైళ్లు నడిపేందుకు భూమి అవసరమవుతుందని ఆ ప్రతిపాదనలో వివరించింది. కానీ కేంద్ర జాతీయ రహదారుల శాఖకు చెందిన అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఇందుకు సమ్మతించలేదు. జాతీయ రహదారుల ప్రాజెక్టు కోసం సేకరించిన భూములను దానికోసమే వినియోగించాలని ఎన్హెచ్ చట్టం 1956 చెబుతుందని, రైల్వే లైన్ కోసం తాము భూమి సేకరించడం కుదరదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఒకవేళ ఓఆర్ఆర్ వెంబడి రైల్వే లైన్ నిర్మించాలనే ఆలోచన ఉంటే రైల్వే శాఖను సంప్రదించాలని సూచించింది. దీంతో 150 మీటర్ల వెడల్పుతో ఓఆర్ఆర్ నిర్మించడానికి భూసేకరణకు అంగీకరించాలంటూ ఏపీ ప్రభుత్వం మరోసారి ప్రతిపాదన పంపింది.